వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడులు పరిశ్రమలు రావాలి. అందరికీ ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఉండాలి. అప్పుడే డెవలప్మెంట్ సాధ్యపడుతుంది. కానీ జగన్ హయాంలో ఏపీలో అలాంటి పరిస్థితి కనిపించేది కాదు. సంక్షేమ పథకాలకు ఇచ్చిన ప్రాధాన్యత పెట్టుబడులకు ఇవ్వలేదు. పథకాల అమలు కోసం ఖజానాలో డబ్బులు లేక అప్పులు తేవలసిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చాక పెట్టుబడులపై దృష్టి పెట్టింది. పరిశ్రమల వలన ఉద్యోగాలు మాత్రమే కాకుండా రాష్ట్ర ఖజానాకు డబ్బులు సమకూరుతాయి. వాటితో సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చు. ఇదే ఫార్ములాతో ముందుకు దూసుకువెళుతోంది కూటమి సర్కార్. ముఖ్యంగా చంద్రబాబు ఈ పనిపై బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేవలం ఏడాదిన్నర కాలంలోనే అనేక పరిశ్రమలను తీసుకొచ్చారు బాబు. జగన్ ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని వారు కూడా చంద్రబాబు ఒక్క మాట చెప్తే భారీగా పెట్టుబడులు పెట్టేస్తున్నారు. కేవలం 4 గంటల చర్చలు, సీఎం చంద్రబాబు ఇచ్చిన భరోసా. ఇంకేముంది, ఏపీపై మరో 1,00,000 కోట్ల రూపాయల పైచులకు పెట్టుబడుల కనక వర్షం కురిసింది. ఇప్పటి వరకు జరిగిన పెట్టుబడుల ప్రయత్నాలు ఒక ఎత్తైతే తాజాగా ఒక్క శుక్రవారం రోజే కేవలం 4 గంటల్లోనే భారీ సంఖ్యలో సంస్థలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించడం, తద్వారా ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం కావడం వెంటనే జరిగిపోయాయి. దీంతో సీఎం చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక కంపెనీలో 1000 ఉద్యోగాలు ఉంటే పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వారికి వివరించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో క్లస్టర్ల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, సౌకర్యాల గురించి వివరించారు. భూమి, నీరు, విద్యుత్, పన్నుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో 3 మెగా సిటీలు, 15 పారిశ్రామిక జోన్ల అభివృద్ధి చేయనున్నట్లుగా తెలిపారు. ఈ చర్యలతో రాష్ట్రంలో పరిశ్రమలు పెరగడం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కావడం లక్ష్యమని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడిన విధానం, ఆయన చెప్పిన ప్రోత్సాహకాలు చూసి చాలా మంది పారిశ్రామికవేత్తలు ముగ్ధులయ్యారు. వెంటనే వారు తమ పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించారు. పలువురు అక్కడికక్కడే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. రిలయన్స్ క్రయాన్ టెక్నాలజీ లిమిటెడ్, ఇండిచిప్ సెమీ కండక్టర్లు లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ వంటి పెద్ద సంస్థలు కలిసి పెట్టుబడికి అంగీకారాన్ని తెలిపాయి. మొత్తం మీద ఈ సమావేశం ద్వారా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయల పైచులకు ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా రాష్ట్రంలో 85,000 మందికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇది ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి పెద్ద ఊతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎస్ఐపిబి ఆమోదించిన పరిశ్రమలకు వెంటనే శంకుస్థాపనలు చేసేలా ఏర్పాట్లు చేయాలి అన్నారు. తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ తో సహా ఇతర మంత్రులు వివిధ జిల్లాలలో ఈ శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొంటామని తెలిపారు. తాను ఇటీవల జరిపిన విదేశీ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను సదస్సుకు ఆహ్వానించారని, వారు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు, సదస్సుకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. ఇక విశాఖలో జరగబోతున్న పెట్టుబడుల సదస్సుపైనే అందరి చూపు నెలకొంది. చూడాలి మరి ఆ రోజు ఏ స్థాయిలో ఏపీకి పెట్టుబడులు వస్తాయో అన్నది.